వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీ పూనీర సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు వేణుస్వామి పూజలు. పాలకుల నిర్లక్ష్యం అక్కడి ప్రజలకు శాపంగా మారింది. మల్లన్న కోసం మేము చాలా కష్టపడ్డాం, అందుకు నాకు బాధగా ఉంది. తీన్మార్ మల్లన్న మా పార్టీనా కాదా అనేది డిసైడ్ చేసుకోవాలి. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్లోనే మాట్లాడాలి, మంత్రి సీతక్క అన్నారు. తెలంగాణ పత్రాలకు సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే నిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చెత్తపుట్టలో జ్ఞానారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం ఏడ తగ్గింది. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. లగచర్ల తరహాలో మెదక్ జిల్లాలో మరో ప్రజా ఉద్యమం. నరసాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్. మెదక్ జిల్లా సరిహద్దులో ఉద్రిక్తత. గుమ్మడితల మండలం ప్యారనా నగర్లో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా 10 గ్రామాల ప్రజల నిరసన. పోలీసుల వలయంలో డంపింగ్ యార్డు పరిసర గ్రామాలు. అర్ధరాత్రి తమ ఇంట్లో వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు అంటూ మహిళలు ఆవేదన. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఈ ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నర్సాపూర్ రాయరాజు చెరువు దాని కింద దాదాపు 1000 ఎకరాలు పండుతాయి. ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ గ్రామాలంతా వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు స్టేకి పోవడం జరిగింది. కోర్టుకు స్టేకి వెళ్తే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చినా ఆ స్టేటస్ కో పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతోని పోలీస్ రాజ్యంగా ప్రజాపాలన రాజ్యం కాదు ఇది, పోలీస్ రాజ్యం. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. 75% హాజరు శాతం లేదని, ఫీజు స్వీకరించట్లేదని, తక్షణమే ఫీజు స్వీకరించి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులు. కొడంగల్ ఎత్తిపోతకల పథకం భూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న రైతులు. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం బాపూర్లో చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత. భూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు, రైతులు. తమకు తెలియకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భూ సర్వే చేసి ఎలా హద్దులు పాతుతారని అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు. కనీస సమాచారం ఇవ్వకుండా అధికారులు వచ్చి సర్వే చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డ రైతులు. అధికారులు, స్థానికుల మధ్య తీవ్ర వాగ్వాదంతో కొద్దిసేపు నెలకొన్న ఉద్రిక్త వాతావరణం. చివరికి చేసేదేం లేక భూ సర్వే చేయకుండానే వెనుతిరిగిన అధికారులు. మధ్యప్రదేశ్ సియోనిలో వేటాడే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ పులి, అడవి పంది రెండింటిని బయటకు తీసి అడవిలో వదిలిన రెస్క్యూ సిబ్బంది.
కుప్పకూలి ఇంటర్ విద్యార్థిని మృతి. మహబూబాబాద్ జిల్లా సిరోల మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో నిన్న రాత్రి 10వ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి డీజే సౌండ్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మరిపెడ మండలం తానంచెర్ల శివారు సాపావట్ తండాకు చెందిన సిఈసి ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని సాపావట్ రోజా వేదికపై డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే తోటి విద్యార్థులు ఉపాధ్యాయులు రోజాను మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గతిలేక టీడీపీకి ఓటేశామంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కాలు పట్టుకుని ఏడ్చిన వైసీపీ కార్పొరేటర్లు. నిన్న కిడ్నాప్ అయిన కార్పొరేటర్లు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి చేరుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. అందువల్ల టీడీపీ మునికృష్ణకి ఓటు వేశామంటూ భూమన కాలు పట్టుకున్న కార్పొరేటర్లు అనీష్ మోహన్ యాదవ్, అనిల్ అమర్నాథ్ రెడ్డి అనే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన. చాలా ఇబ్బందులు పెట్టినారు లేదంటే నేను తట్టుకొని ఉంటాను తట్టుకొని ఉంటాను గురు ఆడపిల్ల గాడిలో కొట్టినారు గురు గంట గంటకి గురు నా గురు చుట్టూ గురు అందరు కార్లు ఎక్కించుకున్నారు. ఎవడెవడు ఏంది బయట లోపలికి వచ్చాను ఎవరే బయట ఆయనకేం తెలుసు ఇబ్బందులు వచ్చింది తెలిసి ఉంటుంది మాతో పాటు ఏం కాదు మనం గెలిచినాం ఓకే సరేనా. నేను నాకేం ఇంత కూడా లేదు. మీరు యూ డిడ్ యువర్ బెస్ట్. కూర్చో అమ్మాయిని తీసుకోరండి ఫోన్ అడిగితే మీరు భయపడాల్సిన పని నా కొడుకులు భయపెట్టారు. మీ నిజాయితీ ఏందో నా అందరికీ తెలుసు. చేరిట్టు తీసుకుంటా అన్నారామచంద్ర మీతో రికార్డ్ చేయించినప్పుడు మీ పక్కనే ఉన్నాడు కదా, బెదిరించి
ఎవరికి కొట్టాడు అన్న రామచంద్ర కొట్టింది? మనుషులు ఫస్ట్ దిగినాక ఫస్ట్ లాగే వచ్చి తెలియలే టైంలో ఎట్లంటే అట్లా కూర్చొని కార్లు ఎక్కించుకొని తీసుకున్నారు. ఎవరనేది పట్టుకోలేదు. మిమ్మల్ని వీడియో తీసి పెట్టారు కదా, కొట్టారా? ఢిల్లీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ని కలిసిన ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ చిన్ని మరియు కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.